ఐకియాకి రావడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే తీసుకుంటామా లేదా అన్నది సెకండరీ. మనకు ఒక ఐడియా వస్తుంది, మనము మన ఇంటిని ఎట్లా డెకరేట్ చేసుకుంటున్నాము, మనకి ఏం ఐటమ్స్ కావాలి, ఎక్కడ ఏదేది అరేంజ్ చేసుకోవాలన్న ఐడియా అయితే క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ A to Z ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఓకే ఈ ఐటమ్ ఇక్కడ, ఇప్పుడు ఈ ట్యాప్ ఉంది, ఈ ట్యాప్ని మనకి యూజ్ అవుతుందా, ఎక్కడ యూజ్ చేసుకోగలుగుతాము, ఇది మన బడ్జెట్లో ఉందా అని కూడా చూసుకోవడానికి ఉంటుంది. సో A to Z మనకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలన్నది మొత్తము క్లియర్గా ఒక ఐడియా వస్తుంది మన ఇంటికి. చూడండి ఎంత బాగుందో బాత్రూమ్ సెటప్, హ్యాండ్ వాష్, వాషింగ్ మిషన్, WC కర్టన్, ఈ కర్టన్స్ బాగున్నాయి. ఓన్లీ ఫర్ వాష్రూమ్స్, బయట వేయడానికి కాదు, ఓన్లీ వాష్రూమ్స్లో. ట్రాలీ అయితే తీసుకున్నాము ఎందుకంటే దేనికన్నా యూజ్ అవుతుంది. అక్కడ ఒక డెకరేటివ్ అదే ఎలిఫెంట్స్ది డెకరేటివ్ పీస్ నచ్చింది, తీసుకుందాం అనుకుంటున్నాము. ఇది తీసుకుంటున్నాము. ఎట్లయినా ఇవి ఏమంటారు, తొండం పైకి ఎత్తిన ఏనుగులు ఇంట్లో ఉండాలి అంటారు. ఫైనల్లీ దొరికినాయి. వద్దా దీంట్లోకి? కర్టన్స్ బాగున్నాయి. ఇవి ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్, అదే ఈ వాల్పేపర్ బాగుంది. మంచిగా ఉంది. ఇది మిర్రర్ కూడా బాగుంది. అక్కడ కనిపిస్తుంది చూడండి, వాల్పేపర్ బయటకు వచ్చేసింది పైన మూలకి. ల్యాంప్ ప్రైస్ వచ్చేసి 7080 రూపీస్. ఇట్లా వెళ్తుంటే గోల్డ్ కలర్లో కనిపిస్తుంది లైట్. టీవీ యూనిట్స్, టీవీ టేబుల్, సింపుల్గా టీవీ యూనిట్స్ అన్నమాట. ఇట్లా చేసుకోవచ్చు అని చూడడానికి డైరెక్ట్ తీసుకోవచ్చు మనము. మొత్తం సెట్ అన్నీ అందరికీ తెలుసు, జస్ట్ నేను ఏదో చెప్తున్నా తెలియని వాళ్ళ కోసము. నాకే తెలుసు అని చెప్పట్లేను, తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది బాగుంది సింపుల్గా ఈ టీవీ యూనిట్. మరీ హెవీగా ఉంది లిఫ్ట్కున్నది. మన వాల్ లెంత్ని బట్టి టీవీ యూనిట్ డెకరేట్ చేసుకోవాలి. వాల్ చిన్నగా ఉండి పెద్దగా ఇట్లా ఏమంటారు ప్లైవుడ్తో డిజైన్ చేసుకుంటే హెవీగా ఉంటుంది రూమ్లో.
ఇది బాగుంది, ఆ చైర్ బాగుంది. అదే యాక్చువల్గా మనకు కావాల్సిన కలర్. ఇది మనం తీసుకున్నది ఎలిఫెంట్స్ది రెడ్ కౌచ్. రెడ్ కాదు ఆరెంజ్ కౌచ్. శ్రీకాంత్ ఏదో చూస్తున్నాడు, చూద్దాం ఏంటిది ఇది. దేనికన్నా ట్రేనా, యూజ్లెస్ అంత పెద్ద ట్రే. హ్యాండ్ వాష్ దగ్గర మిర్రర్స్ ఇట్లా పెట్టాలి అనుకుంటున్నాము, చూద్దాం. ఇది బాగుంది. ఇది ఏంటిదన్నా జస్ట్ డెకరేషనా లేదంటే కీ చైన్స్కి వేసుకోవచ్చా? కీ చైన్స్ ఏమైనా తగిలేయచ్చా? జస్ట్ డెకరేషన్ బట్టలకా? కానీ కీ చైన్స్కి అయితే లేదు కదా, జస్ట్ హ్యాంగర్ అంతే. ఇది వచ్చిందే కదా మనం ఇంతకుముందు వచ్చిందేనా? ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ బాగుంది కదా, ఈ ప్లాంట్ చాలా బాగుంది. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ బాగుంది కదా నాన్న. కిచెన్ ఐటమ్స్, బిస్కర్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. కేక్స్ గిన్నె విస్క్ చేసుకోవడానికి విస్కర్ బౌల్. నాన్న నాకు ఇది ఒక బౌల్ కావాలి నాన్న, చిన్న సైజు. పిండి అంటే పిండి ఏమంటారు, పిండి కలుపుకోవడానికి కావాలి. నార్మల్గా సింపుల్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కమర్షియల్ పర్పస్ బాగా, అంటే హోటల్స్లో, ఆఫీసెస్లో టేబుల్స్ అన్నమాట. ఇట్లా ఇంట్లోకి కూడా తీసుకోవచ్చు, అట్లా ఏం లేదు. కాకపోతే ఎక్కువ శాతము ఆఫీస్లో గిన్నె యూజ్ చేస్తారు. అంత చిన్న దాంట్లో కలపరాదు. నాకు చపాతీకి కేక్స్ తయారు చేసినప్పుడు ఇవి విస్క్ చేసుకోవడానికైనా, చపాతీ పిండి కలుపుకోవడానికైనా బౌల్ కావాలంటే ఈ బౌల్ చూపిస్తున్నాడు. ఆ బౌల్లో చేయి కూడా పట్టదు. డైనింగ్ టేబుల్ బాగుంది, సింపుల్గా బ్లాక్ కలర్ బాగుంది, చాలా బాగుంది. కుషన్స్, చైర్స్ పైన కుషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కమర్షియల్ పర్పస్. ఇవన్నీ టేబుల్స్, చైర్స్, లైట్స్ అన్నీ ఆల్మోస్ట్ అంట. ఇవి తీసుకొని వీటిపైన ఇట్లాంటిది ఇంకో సెట్ తీసుకొని దానిపైన గ్లాస్ వేసుకోవచ్చు, అట్లా సింపుల్గా అరేంజ్ చేసుకోవచ్చు అంట. మనమే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, డైనింగ్ టేబుల్ కానీ దేనికైనా లెగ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండా 5 ఉన్నాయా ఇవి ఫింగర్స్? ఎంత తింది ప్రైజ్? 3300. త్రీ ఇంచెస్ ఉంటుందా ఇది? ఇవి స్ట్రాంగ్ ఉంటాయా లేదంటే అప్పటిదప్పుడేనా? ఎంత? 6.2 సెంటీమీటర్, 3 ఇంచెస్ ఉన్నది. 5 అంటే 2 ఇంచెస్, 6 పాయింట్ అంటే ఇక అంతే 3 అప్రాక్స్గా. పెద్ద కిచెన్ విత్ ఐలాండ్ కాదు, అది ఒక టేబుల్ వేసేసారు.
మనవి కూడా కబోర్డ్స్ ఈ కలరే అనుకుంటున్నాము. ఈ కలరే కబోర్డ్స్, కిచెన్ కబోర్డ్స్ చూడాలి, ఇంకా ఫైనల్ కాలేదు, అనుకుంటున్నాం అంతే. ఆ కలర్. శ్రీకాంత్ వెళ్ళిపోతున్నాడు, మనం స్పీడ్గా వెళ్ళిపోవాలి. అబ్బా షాక్ వచ్చింది, వినిపించిందా చిట్టుక్కనే? ఇది బ్లాక్ వేసిరు చూడు స్టోన్. కలర్ బాగుంది కదా ఇది నాన్న, ఈ కలర్ బాగుంది కదా. ఇవి చూడండి, ఏమంటారు, ఇది క్లోజ్ అయిపోతుంది, ఇట్లా ఒత్తితే వచ్చేస్తాయి, ఓపెన్ అయిపోయింది. ఇవి కూడా అట్లనేనా? ఏది కార్నర్స్ కూడా యూజ్ చేసుకునేటట్టుగా. ఈ సిస్టమ్ బాగుంది, కానీ ఇది ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఈ లోపల కార్నర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది ఎప్పుడు వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. వేస్ట్ అవ్వకుండా ఇలా లోపల కావాల్సినవి తీసుకొని మళ్ళీ లోపలికి పెట్టేయచ్చు. అవును, హ్యాండ్స్ తుడుచుకోవడానికి అట్లా బాగున్నది కదా. తీసుకుందామా? ఐకియా కిచెన్స్లో అన్ని చిన్న స్టవ్లే పెట్టారు కదా, స్టవ్లకి పెద్ద స్పేస్ ఇవ్వలేదు. వుడెన్ కిచెన్ బాగుంది, సింపుల్గా నీట్గా. లాస్ట్ టైం మనం ఇవి తీసుకున్నాం కదా నాన్న, 3 సెట్. లాస్ట్ టైం ఇది తీసుకున్నాము, ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. మేబీ మనం కొత్త ఇల్లు తీసుకుంటామని ముందే డిసైడ్ అయ్యి ఉంటే అవ్వలేదు, కానీ ఎందుకో తీసుకున్నాము. మేబీ దానికోసమే తీసుకున్నామేమో. ఇప్పటి వరకు అయితే అది ఓపెన్ చేయాలి, అట్లనే ఉన్నాయి. ఈ వాల్ పేపర్ కూడా బాగుంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇట్లా లీవ్స్ లాగా. ఈ డెకరేటివ్ ప్లేట్స్, స్పూన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. కిచెన్ ఐటమ్స్, ఓన్లీ కిచెన్ ఐటమ్స్. ఇది విండోకి, ఇది కిచెన్ విండోకి ఇట్లా తగిలించి దీంట్లో స్పూన్స్ అవి ఇవి వేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇవి తీసుకున్నాం. మా ఇంట్లో అయితే ఐకియా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో. నేను ఎప్పుడు ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటా ఐకియా ఐటమ్స్ మీద, బట్ కుదరట్లేదు. ఫైనల్లీ ఇప్పుడైతే ఐకియాకి వచ్చినాయి. ఇప్పుడే ఏం తీసుకుంటున్నామో నేను చూపించడానికైతే ఉంటుంది. అద్దాల మేడలో ఉన్నట్టుంది ఇక్కడ, ఎక్కడ చూసినా మిర్రర్సే. తీసుకుందాం ఒకటి. షవర్, అన్ని షవర్స్ ఉన్నాయి, డిజైన్ షవర్స్, వాటికి కావాల్సినవి. ఐకియా టేబుల్స్ కింద కూర్చోవడానికి, కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి ఏం మంచిగా ఉంటుంది కూర్చోవడానికి. బట్టలారేసుకునేది.